మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూలై తర్వాత అన్నారు. కానీ ఈ నెల 25 నుంచి కొత్త షెడ్యూల్ ని షురూ చేయడానికి త్రివిక్రమ్, మహేష్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. కన్నడ స్టార్ యష్ ఇప్పుడు ప్రేమ గీతం పాడబోతున్నాడు. కేజీఎఫ్ 2 భాగాలతో పాన్ ఇండియా స్టార్ అయిన తను ఇప్పుడు లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గీతూ మోహన్ దాస్ మేకింగ్ లో రొమాంటిక్ కిక్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య చేస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమాలో స్పెషల్ రోల్ వేసింది కాజల్. తన పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ తో కిక్ ఇచ్చింది ఫిలిం టీమ్. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారట. లియో తర్వాత వెంకట ప్రభు మేకింగ్ లో తను సినిమా చేయబోతున్నాడు. అదే తనకి ఆఖరి సినిమా అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ డబ్బింగ్ పనులతో బిజీ కానున్నాడు. ఇక వశిష్ఠ మేకింగ్ లో సినిమా చేయబోతున్నాడు. అయితే ఆ సినిమాకు కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆదిపురుష్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల వరకు రాబట్టిందట. హిందీ వెర్షన్ వసూళ్లు కూడా 100 కోట్లు దాటాయని తెలుస్తోంది. యుఎస్ లో 20 కోట్లు, మిగతా ప్రాంతాల్లో 30 కోట్లు, ఇలా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 270 కోట్లు వసూలైనట్టు తెలుస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ రష్మిక 80 లక్షల వ్యవహారంలో వార్తల్లోకెక్కింది. తన మేనేజర్ తనని 80 లక్షల వరకు మోసం చేశాడట. లావాదేవీల్లో మోసం చేసిన తన మేనేజర్ ని రష్మిక తీసేసినట్టు ప్రచారం జరుగుతోంది.